चॉकलेटी, वाह कमाल हो गया। ऑरेंजी, वाह सुपर। मोटू कैसे किया तुमने ये मैजिक? ये क्रीमी मैजिक है। क्रेमिका मैजिक क्रीम का आ गया है ब्रांड न्यू पैक्स में। क्रेमिका मैजिक क्रीम, क्रीमी मैजिक पाओ हर पैक में। ఉయ్యాల జంపాల కొండెక్కి ఇప్పుడు నా వంతు. కాసేపు నువ్వు ఊపు. ముందు నువ్వు వెళ్ళి సమోసాలు కొనుక్కురా, ఆ తర్వాతే నీ వంతు. అయితే సరే, నేను ఉయ్యాల ఇప్పుడే తీసుకొస్తాను. జంపాల నేను ఇప్పుడే తెస్తానన్నానుగా, నన్ను ఎందుకు ఇంత వేగంగా పంపుతున్నావు? ఉయ్యాల జంపాల. ఏమన్నావు? మళ్ళీ చెప్పు. నువ్వు రాలేవా? కోటిపూలు. నేను రాలేకపోతున్నాను. ఉయ్యాల. ఎందుకంటే నేను వెంటనే వెళ్ళి ముంబై ఫ్లైట్ పట్టుకొని చెన్నైకి వెళ్ళాలి. కొండెక్కి కోటిపూలు. ఉయ్యాల ఎవరది? కళ్ళు కనిపించట్లేదా? ఎవరు వెనక దెబ్బతీస్తున్నది? కొండెక్కి పడిపోయాడు. వద్దు వద్దు వద్దు. ఆ, నీకు సిగ్గులేదా? ఇంత పెద్దవాడు అయ్యుండి ఉయ్యాల ఊగుతున్నావా? ఉయ్యాల ఏంటి? నీకు పనిపాడు ఏమీ లేదా? పెద్దన్నయ్య, ఇప్పుడు మా సమస్య అది. పని కోసం వెతుక్కుంటూ ఉన్నాం, కానీ ఎవరు ఇవ్వట్ల. నా పేరు మోటు, ఇతను నా ప్రాణమిత్రుడు పతులు. మోటు పతులునా? అరే, మీ గురించి నేను చాలా మంది నోట చాలా సార్లు విన్నాను. మీరు ఎంతో ధైర్యంగా చాలా మంది బడాచోర్ నేరస్తుల్ని పట్టించారంట కదా. నా పేరు కిషోర్. మిమ్మల్ని ఇద్దరిని కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నిజానికి అది మా బాధ్యత. ఇలాంటి చిన్న చిన్న పల్లెటూళ్ళలో మేము అలాంటి పెద్ద పెద్ద పనులు చేస్తూనే ఉంటాం. ఇప్పుడు నాకు మీలాంటి నమ్మదగిన వ్యక్తులు ఎంతో అవసరం. దయచేసి మీరు నాకు ఒక పని చేసి పెడతారా? ఏంటా పని? ఈ బ్రీఫ్ కేస్ తీసుకువెళ్లి ఈ అడ్రస్ లో ఉన్న అట్బడియా నగర్ లో ఉన్న మిస్టర్ ధరణ్ సింగ్ చేర్చాలి. నేను అందుకు బదులుగా మీకు 10,000 రూపాయలు ఇస్తాను. 10,000? ఇందులో ఏముందో చెప్పండి. ఇందులో చాలా చాలా ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఉన్నాయి. 10,000 కోసం ఏవైనా చేసేస్తాం. అవునవును, చేసేస్తాం. అయితే తీసుకోండి. 5,000 రూపాయల అడ్వాన్స్. మిగతా 5,000 మీకు ధరణ్ సింగ్ గారు ఇస్తారు. ఈ బ్రీఫ్ కేస్ ని ఇంత నమ్మకంగా నేను ఇంకెవరికి ఇచ్చుండేవాడిని కాదు. కానీ మీ ఇద్దరి మీద నాకు చెప్పలేనంత నమ్మకం ఉంది. ఆ ఆ బేడీలు ఎందుకు? ఈ బ్రీఫ్ కేస్ లో కోట్లాది రూపాయల విలువ గల డాక్యుమెంట్స్ ఉన్నాయి. నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా. అందుకని ఈ బేడీల రెండో తాళం చెవి నా స్నేహితుడు ధరణ్ సింగ్ ఇచ్చాను. నువ్వు సమోసాలు తెచ్చావా? సమోసాలు ఇంకా తయారవుతున్నాయి. ఇంకో 10 నిమిషాలు ఆగి రమ్మన్నాడు. అయితే పద, ముందెళ్ళి సమోసాలు తిందాం, ఆ తర్వాత దీని సంగతి చూద్దాం. పద. చేతికి డబ్బులు వచ్చేనే. బాబాయ్, నీ బాకీ ఎంత? ఈ డబ్బుతో నా బాకీ రద్దు చేసేయి. జిలేబీ సమోసాలు తీసుకొచ్చాయి. ఏంటి ఎగిరెగిరి పడుతున్నావు? ఏమైనా లాటరీ తగిలిందా ఏంటి? పండగ చేసుకో. ఏం తగిలితే నీకెందుకు? ముందొచ్చి ఈ టేబుల్ క్లీన్ చేయి. హోటల్ ఎలాగైనా పెట్టుకునేది. ఒక్క నిమిషం ఉండండి. నా రేషన్ కి 1,000 రూపాయలు ఇవ్వండి. నా బట్టల బాకీ 1,000 రూపాయలు ఇవ్వు. నా ఇంటి 3,000 ఇచ్చాయి. మీ బాకీ మొత్తం 2,000 రూపాయలు ఉంది. అరే, మీ చేతిలో డబ్బంతా ఏమైపోయింది? రద్దు చేయమంటే పద్దురేస్తూ కూర్చున్నావుగా. మిగతా అప్పులలో లాక్కెళ్ళిపోయాను. అయినా నువ్వేం దిగులు పడకు. ఈ బ్రీఫ్ కేసు ఇవ్వాల్సిన వాళ్ళకిస్తే ఇంకో 5,000 వస్తాయి. 10,000 రూపాయల? అది ఇంత చిన్న పని చేసినందుకు? ఇందులో మతలబ్ ఏం లేదుగా. వినండి వినండి, పురిపురి నగరం పైన దుండగులు దాడి చేసే అవకాశం ఉందని అంచనా. ప్రభుత్వం వారు పోలీసు శాఖని అప్రమత్తం చేశారు. సొంతదారులు లేని వస్తువులు కనిపిస్తే దయచేసి ముట్టుకోవద్దని నగర ప్రజలకు విజ్ఞప్తి. అపరిచిత వ్యక్తులు ఇచ్చే ఏ వస్తువును తీసుకోరాదని ప్రజలకు మనవి. అరే, ఇందులో ఏదో టిక్ టిక్ అనే శబ్దం వస్తా ఉంది. ఏంటది? సరే, వస్తే రాని. నాకేమైనా భయమా? టిక్ టిక్ శబ్దం వస్తుంది అంటే ఇందులో టైం బాంబు ఉండుంటుంది. ముందు మీరు ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ బాంబుని తీసుకుని ఇంకెక్కడికైనా వెళ్ళండి బాబు, వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. బాబాయ్, దయచేసి ఏదో ఒకటి చెయ్యి. ఏంటి చేసేది?
వాళ్ళిద్దరిని వదిలిపెట్టి అందరూ దూరంగా వెళ్ళండి. వాళ్ళ బ్రీఫ్ కేసులో టైం బాంబ్ ఉంది. టైం బాంబా? లగెత్తండి. మోటు, ఆగు. ఈ బండిని పట్టుకో. మోటు, మోటు, నేను వస్తున్నా. ఆగు, 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 ఆగు. మోటు, 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 త్వరగా ఏదో ఒకటి ఆలోచించు. పతులు కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పనిచేయదని నీకు తెలియదా? అన్నయ్య, డాక్టర్ జట్కా అన్నయ్య, నాకు సాయం చెయ్యి. నా చేతికున్న ఈ బేడీలు చేతులు విప్పేయ్. సంఖ్యలు ఉన్నాయంటే మీరు ఖచ్చితంగా పోలీసు నుంచి తప్పించుకున్నారన్నమాట. ఉండండి, నేను లింగంకు ఫోన్ చేస్తాను. మేమేమి పారిపోయి రాలేదు. సంఖ్యలతో ఉన్న ఈ బ్రీఫ్ కేసు ఒక చోట మాకు కనిపించింది. తిని కూర్చోలేక మోటు అనవసరంగా ఆ సంఖ్యలలో చెయ్యి పెట్టాడు. లాక్ అయిపోయింది. సరే ఉండండి, ముందు ఈ సంఖ్యలో ఓడిస్తే మార్గం ఆలోచిస్తాను. నానిక్కడ, లింగం ఇక్కడ. మోటు పత్తులు ఉన్నారా అక్కడ? ఉన్నారు. వాళ్ళ బ్రీఫ్ కేసులో బాంబు ఉన్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళని ఆపాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ లా. నేను ఇప్పుడే వస్తున్నాను. ఏంది టైం బాంబా? అవునన్నయ్య, ఈ బ్రీఫ్ కేసులో టైం బాంబు ఉంది. దయచేసి నన్ను కాపాడు. ఏదో ఒకటి చెయ్యి. ఏ క్షణాన్నైనా ఇది పేలొచ్చు. వెళ్ళిపో, ఇక్కడ నుంచి వెళ్ళిపో. నీకు పుణ్యం ఉంటుంది. ఇంకెక్కడికైనా వెళ్ళి పేలు. మోటు, మోటు, ప్లీజ్ పెద్దన్నయ్య, ఇప్పుడు మీరే మాకు సాయం చేయగలరు. ఇప్పుడే చెప్తున్నా నాన్నయ్య, నువ్వు మాకు సాయం చేయకుంటే మేము నిన్ను వదలం. సరే సరే, ఎంత కదనుకున్నా మీరు స్నేహితులు కదా. మీ ఇద్దరికి సాయం చేస్తే ఇలా కూర్చో. ఏం చేస్తున్నావు అన్నయ్య? నీతో పాటు పోకుండా నా ప్రాణాలు కాపాడుకుంటున్నాను. బాయ్ బాయ్. ఏంటి నువ్వు చేసిన పని? పతులు, దయచేసి నన్ను నన్ను కాపాడు. వదిలే. పోటు, నన్ను వదిలేవా ప్లీజ్. నా బంగారాన్ని కాదు, నేను ఇంకా జీవితాన్ని పూర్తిగా చూడలేదు. ఇంకా నాకు 67 కూడా నిండలేదు. ముందు ఈ వీల్ చైర్ ని ఆపు. ఆపడానికి రిమోట్ కావాలి కదా పంతులు. అది నాకు దారిలో కింద పడిపోయింది. కనీసం సీట్ బెల్ట్ అయినా తీ. రిమోట్ లేకపోతే సీట్ బెల్ట్ కూడా తీయలేవు. అయితే నువ్వు కూడా మాతో పాటు పైకి రాక తప్పదు. పొద్దు పోటు, నన్ను వదిలే పోటు. నువ్వు నా ప్రాణమిత్రుడివి కదా, నా ప్రాణాలు కాపాడు. ఎవరిదా బండి? ఎవరింత ఫాస్ట్ గా వెళ్ళింది? వదలను, వాళ్ళని వదిలిపెట్టను. లింగం చేతిలోంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. మోటు పత్తులు, ఆగండి ఆగండి, స్టాప్. పతులు, నువ్వు దూకే. కనీసం నీ ప్రాణాలైనా దక్కించుకో. లేదు మోటు, లేదు. నిన్ను వదిలిపెట్టినది ఎక్కడికి వెళ్ళను. స్నేహమేరా జీవితం, స్నేహమేరా మరణం అని పాడుకుంటూ కలిసే పైకి పోదాం. వద్దు పతులు, అంత చాగవద్దు. నా వల్ల నీ ప్రాణాలు పోకూడదు. నా ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు స్నేహ ధర్మాన్ని పాటిస్తాను. చేతనైతే నిన్ను కాపాడుతాను, చేత కాకపోతే నీతో కలిసి పైకి పోతాను. కాపాడండి. చూస్తున్నావేంటి? ఆపు, ఆపు ఆ వీల్ చైర్ ని త్వరగా. అయ్యో అమ్మో, ఏం చేసావు నువ్వు? ఆ చైర్ మన వైపు వస్తోంది. కింద పట్టడం వల్ల ఈ రిమోట్ పాడైనట్టుంది సార్. దాన్ని ఎలాగైనా ఆపు, లేదంటే నువ్వు సమస్యల్లో పడతావు. ఏయ్, ఆయన వచ్చేస్తున్నాడు. కాపాడండి. కాపాడండి. లింగం గారు, మమ్మల్ని కాపాడండి. దాన్ని ఆపగలిగితే ఇద్దరు ప్రాణాలు కాపాడతావు కదా. ఆపు, జట్కా ఏదో ఒకటి చెయ్యి. ఓ ఓ అయ్యో, ఓ నాయనో, అయ్యో, ఓ లింగం గారు, జట్కా చెప్పేది నీకే. వాళ్ళని ఎలాగైనా ఆపు. వద్దు. వద్దు.
అరే ఇందులో టైం బాంబు ఉందనుకుని భయపడిపోయాం. ఈ టిక్ టిక్ అనే అలారం ఫైల్స్ తప్ప ఇంకేమీ లేవు. మనం బయటికి పోయాం. అసలు ఈ రిమోట్ పనిచేస్తుందా లేదా? ఇది ఎందుకు చైర్ని ఆపలేకపోయింది? మోటు, ఈ రిమోట్ ఎలా పనిచేస్తుందో ఒకసారి ఆయనకి చూపించు. ఇప్పుడు నేను చూపిస్తాను. లింగం గారు చూడండి. ఏం జరుగుతుంది ఇక్కడ? మోటు, దయచేసి ఆ రిమోట్ నాకు ఇవ్వు. ఉండు, దీని పనితనం చూపిని. మోటు, నన్ను ఇలా హింసించొద్దు. నీకు దండం పెడతాను. ప్రాణమిత్రుడు ప్రాణం తీయడానికి ప్రయత్నిస్తావా మోటు? నీకు స్నేహం విలువ తెలియదా? దయచేసి నన్ను కాపాడు. కాపాడండి లింగం గారు, నన్ను కాపాడండి. హ్యాపీ జర్నీ, హ్యాపీ జర్నీ. కాపాడండి, కాపాడండి. चॉकलेटी, वाह, कमाल हो गया। ऑरेंजी, वाह, सुपर। मोटू कैसे किया तुमने ये मैजिक? ये क्रीमी मैजिक है। क्रेमिका मैजिक क्रीम का आ गया है ब्रांड न्यू पैक्स में। क्रेमिका मैजिक क्रीम, क्रीमी मैजिक पाओ हर पैक में।